మరి సమయంలో దేవుని పిల్లలారా, దేవుని చేత శపించబడిన కయ్యను గూర్చి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదట దేవుడు ఆదాముని అలాగే తన ప్రక్కటెముకల నుండి స్త్రీని చేసి తనకి సహకారిగా దేవుడు జతపరిచి ఆ కుటుంబాన్ని దేవుడు ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించాలి, మీరు భూమి నిండించాలి, మీరు విస్తరించాలి. అంటే ఈ భూమి మీద చక్కగా మీరు దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ పిల్లల్ని కానీ వారిని కూడా దేవుని కొరకు పెంచాలని దేవుని యొక్క సంకల్పం. అదే ఆశీర్వాదం, అదే దేవుని యొక్క ఆశీర్వాదం. అయితే ఈరోజు దేవుని ఆశీర్వాదము పోతూ దేవుని చేత శపించబడిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం దేవుని మాట వినకపోవడం, దేవుని చిత్తాన్ని జరిగించకపోవడం. ఇక్కడ మొట్టమొదటి కుటుంబమైనటువంటి ఆదాము హవ్వ వారి గర్భాన్న వారు చేసిన పాపాన్ని బట్టి వారు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏదైనా తోటలో మరి 3 రకాల వృక్ష ఫలాలను దేవుడు వేశాడు. అందులో మీరు అన్ని రకాల వృక్ష ఫలాలని నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడును తెలియనిచ్చే వృక్ష ఫలమును మీరు తినుదినముగా మీరు నిశ్చయముగా చచ్చేదురు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అది ఆజ్ఞ. మరి అపవాది వచ్చి మీరు చావనే చావరు, ఇది నిజమా అని ప్రశ్నార్థకంగా హవ్వ దగ్గరకును మొదట ఆదాము దగ్గరకు వచ్చి తర్వాత హవ్వ దగ్గరకు వచ్చి హవ్వ ఆ మాట లోబడి వినేసి ఆ పండు తిని కొన్ని తన భర్తకి ఇచ్చినప్పుడు వారు తిని వారేం తెచ్చుకున్నారు? వారు కూడా దేవుని వద్ద నుండి ఉగ్రతను తెప్పించుకున్నట్టు మనం ఇక్కడ చూడగలం. ఇదంతా మనము ఆది కాండం నుండి మనం చదివినట్లేడు 3 అధ్యాయాల వరకు ఈ సందర్భాలు మనకు కనబడతాయి. ఒకసారి 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే ఇక్కడ ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో ఆదాము హవ్వ, దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని విషయాలు తెలియజేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ సర్పానికి నువ్వు బ్రతుకు తినవలన్నట్టు నువ్వు మొన్నే తిందువని శాపాన్ని ఇచ్చినట్టు మనం చూడగలము. ఆ తర్వాత మరియు నీకును అనగా అపవాదికిని స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, నీ సంతానమునకు వాని సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొడుతుంది, అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాన్ని మడి మీద కొట్టేదవు అని చెప్పిన ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి వెచ్చించేదను. ఇదంతా అవన్నీ మనం చూడగలిగినట్లయితే తర్వాత నువ్వు ఆదాముతో చెప్తున్నాడు, నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిన్నావు కనుక నీ నిమిత్తము నేల శపించబడినది, నువ్వు ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములో నువ్వు దాని పంట తిందు. అంటే కష్టాలు ప్రారంభించబడ్డాయి. ప్రారంభ దినాల్లో వారు చక్కగా ప్రతిరోజు సాయంకాలం వేళ దేవుడు వారి దగ్గరికి వచ్చి వారిని పలకరిస్తూ వారికి బాధ లేకుండా అనుదినము చక్కగా మంచి ఫలాలు తింటూ బ్రతికినటువంటి వారు. అలాగే వారికి అసలు మరణమే లేదు, వారికి మరణము లేదు. దేవుని పోలుకు చొప్పున దేవుని స్వరూపంలో వారిని చేసినట్టు మనం చూడగలము. అలా దేవుడు చేసినటువంటి ఆ కుటుంబం పతనం అయిపోయింది. ఆ కుటుంబం ఏమైపోయింది? పతనం అయిపోయింది. ప్రారంభ కుటుంబం ఆదాము హవ్వ. ఆ తర్వాత దేవుడు వారిని ఏదేదో తోటలో నుండి వెళ్ళగొట్టేశాడు. ఆ జీవవృక్ష ఫలాన్ని తినకూడదని
ఆ జీవవృక్షం తినకూడదని అక్కడ ఖడ్గజ్వాలను ఏర్పాటు చేసి వారిని బయటికి తోలేసినాడు. ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళిపోయారు. అంటే ఒక మంచి శ్రేష్టమైన జీవితంలో ఉన్నటువంటి ఒక కుటుంబము ఈరోజు బయటకు వచ్చేసింది. అలా బయటకు వచ్చిన తర్వాత ఆదాము హవ్వను కూడినప్పుడు ఒక కుమారుణ్ణి కన్నాడు. అది 4వ అధ్యాయంలో. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. అంటే దేవుడు దయ వలన నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. అంటే అక్కడ ఇచ్చిన శాపాన్ని బట్టి, అక్కడ ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి అపవాదిని కొట్టేవాడు ఎవరు? తల మీద కొట్టేవాడు నా కుమారుడైన కయ్యేను. గనక నాకు మంచి గర్భఫలం ఇచ్చాడు, మంచి కుమారుడిని ఇచ్చాడు. సాతాన్ని అపవాదిని కొడతాడు, చితకదొక్కుతాడు. ఇతడే నా ప్రియమైన కుమారుడు, ఇతడే నాకు ఇష్టమైన కుమారుడు, దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు అని ఆదాము హవ్వ అనుకొని వారి కయ్యేనని పేరు పెట్టారు. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలు కలను మరలా రెండవ కుమారుడైనటువంటి హేబేలును కనెను. ఇప్పుడు ఆదాము హవ్వకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఈ 2 పిల్లలు ఏం చేస్తున్నారు? వారి వృత్తి ఏంటో అక్కడ తెలియజేస్తున్నాడు. మొదట చదవాలి ఒకసారి. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సాధ్యపరిచేవాడు. వీళ్ళిద్దరిలో హేబేలు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు, గొర్రెల కాపరి. కయ్యేను ఏం చేస్తున్నాడు? భూమిని సాధ్యపరుస్తున్నాడు. అండ్ హార్డ్ వర్కర్. అంటే వ్యవసాయం చేసేవారు రెండుకి మొండికి ఉండాల, గట్టిగా పనిచేయాల. కయ్యేను కూడా ప్రతి వ్యవసాయాన్ని సాధ్యపరచడం అంటే ప్రతి విత్తనాలు విత్తడం, వాటిని ఫలించేటంత వరకు దానికి సేద్యపరచడం, అలాగా దానికి సేవ చేయడం, దానివల్ల కష్టపడడం. ఈరోజు మన కళ్ళ ముందు మనము పంటలు పండిస్తున్నాం, విత్తనాలు వేస్తున్నాం. దాని వరకు చాలా కష్టం ఉంది, చాలా ప్రయాసం ఉంది. అలాగనా ఇతడేం చేస్తున్నాడు? కయ్యేను భూమిని సేద్యపరుస్తున్నాడు. భూమిని సేద్యపరచడం చాలా కష్టపడదు, చెమట కార్చాలి. అలాగే ఇతడు హేబేలు గొర్రెల కాపరి. కొంతకాలమైన తర్వాత ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుటకు హేబేలు తన గొర్రెల మందలో నుండి తొలుచుల వాటిని మందలో తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు, దేవుని సన్నిధిలో పెట్టాడు. అయితే దేవుడు అలాగనే కయ్యేను ఏం చేశాడు? తన పండించిన పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పణగా తెచ్చాడు. ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చారు, ఇద్దరు అర్పణలు అర్పించారు. ఆ పొలంలో పండించిన పంటలో కొంత తీసుకొచ్చి ఆ బలిపీఠంలో దేవుణ్ణి ఆరాధించుటకు కొంత అర్పణ అర్పించాడు. అలాగే హేబేలు ఏం చేశాడు? క్రొవ్విన వాటిని తొలుచూలు పుట్టిన వాటిని దేవుని దగ్గరికి తెచ్చాడు. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఇప్పుడు ఎవరు అర్పణ లక్ష్య పెట్టాడు? హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. అలాగే కయ్యేనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కయ్యేనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఒకని అర్పణను లక్ష్య పెట్టాడు, ఒకని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇద్దరు ఇచ్చారు కదా, ఇద్దరు తెచ్చారు కదా. గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరైనటువంటి హేబేలు తొలుచూలు అంటే ప్రథమైనవి, అలాగే క్రొవ్వులువి. అంటే దేవునికి ఇవ్వాలి, అంటే శ్రేష్టమైనవి ఇవ్వాలి దేవునికని ఒక మంచి మనసు కలిగిన వ్యక్తిగా దేవుని సన్నిధికి తెచ్చి పెట్టాడు. కయ్యేను ఏం చేస్తున్నాడు? కొంత, అతని గురించి ఏం రాయబడింది? కొంత
వ్యవసాయంలో పనిచేస్తూ కొంత తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కొంత అర్పణగా ఇచ్చాడు. కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఇప్పుడు కయీను ఏం చేశాడు? తన అర్పణ దేవుడు అంగీకరించలేదని, తన తమ్ముడని హేబేలు అర్పణ దేవుడు అంగీకరించదని మనసులో లోపల కోపం పెంచుకొని ముఖం చిన్నపుచ్చుకొని ఇక ఏం చేస్తున్నాడంటే అక్షరం చూద్దాం. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీ కోపమేలా? నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడ్ల తలనెత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయని ఎడ్ల వాకిట పాపము పొంచి ఉంటది. బయట పాపము గంట వేగం లోపలికి వచ్చేయడానికి. అంటే సత్క్రియ చేయలేదు, మంచి పని చేయలేదు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారంగా కయ్యను అర్పణ లేదు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారంగా హేబేలు అర్పణ ఉంది. మనం కూడా చక్కగా దేవుని సన్నిధికి వస్తాం, చక్కగా పాటలు పడతాం, చక్కగా ప్రార్థన చేస్తాం, చక్కగా దేవుని మాటలు వింటాం, చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలాగనే జరుగుతుంది. ఇందులో ఎవరు దేవునికి ఇష్టలుగా ఉన్నారు, ఎవరు దేవునికి అయిష్టలుగా ఉన్నారు? ఎవరు హేబేలు అర్పించిన అర్పణగా దేవుడికి అంగీకారంగా ఉంది, ఎవరు కయ్యను అర్పించిన అర్పణగా దేవుడికి అంగీకారంగా లేదా అన్న విషయాన్ని మనం గుర్తిరగాలి. కనుక దేవుని విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను మనం నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని మనం గైకొనాలి. అప్పుడు మన హృదయం, మన ప్రవర్తన, మన క్రియలు దేవునికి అనుకూలంగా ఉంటాయి. కనుక మన ప్రతి దినము దేవుని సన్నిధిలో భయపడుతూ, దేవునితో సహవాసం చేస్తూ, ఆత్మీయంగా ఎదగడానికి, ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి యవనస్తులు, పిల్లలు ఎదగాలి, దేవుడి కొరకు బ్రతకాలి. అలా బ్రతకడానికి ఈరోజు యవన బిడ్డలు ముందుకు వస్తున్నారా? హేబేలు అలా బ్రతికాడు, కయ్యనైతే అలా బ్రతకలేదు. అలా బ్రతకపోవడం చేత కయ్యనికి ఏమొచ్చింది? దేవుని చేత శపించబడిన వాడిగా, దేవుని చేత శపించబడిన వాడిగా దేశ దిమ్మరైపోయినట్టుగా కనబడుతున్నాడు. తన సొంత సహోదరుడు, తన సొంత తమ్ముడు, తన రక్తం పంచుకొని పుట్టిన తన తమ్ముడైనటువంటి హేబేలును మొట్టమొదట హత్య చేసిన వాడు నరహంతకుడు కయ్యను. నరహంతకుడు కయ్యను. ఇప్పుడు కయ్యను ఎవరి సంబంధి? సాతాను సంబంధి, అపవాది సంబంధి, దుష్టుని సంబంధి. కయ్యలోకి ఎవరు ప్రవేశించాడు? సాతాను ప్రవేశించాడు. కనుక తన క్రియలు మంచివి కాదు. ఏమండి, ఒకరు చక్కగా దేవుల్లో ఎదుగుతుంటే, ఒకరు చక్కగా దేవుడి కొరకు బ్రతుకుతుంటే మనకెందుకు అసూయ, మనకెందుకు పగ, మనకెందుకు ద్వేషం, మనకెందుకు కోపం, మనకెందుకు ఆవేశం? కయ్యనికి అదే జరిగింది. కయ్యను అదే చేశాడు. సొంత తమ్ముడని చూడకుండా చెడ్డ క్రియ చేయడానికి మొట్టమొదటి హత్య, మొట్టమొదట నరహత్య కయ్యను చేసి దోషాన్ని మూటగొట్టుకున్నాడు. దోష అయిపోయాడు, దేశదిమ్మర అయిపోయాడు. ఒకసారి మనము 11వ వచనం కొద్దాం. 11వ వచనం. చంపేశాడు. తర్వాత కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా, అసలు ఈ నేల మీద ఉండడానికి నీకు అవకాశము లేదు. నువ్వు శపించబడిన వాడువు. ఎవరు శపించబడిన వారు? కయ్యను. అంటే ఇద్దరు పిల్లల్లో ఒకడు చనిపోయాడు, ఒకడు శపించబడ్డాడు. దేవుని చేత శపించబడ్డాడు. దేవుడే చెప్తున్నాడు, నీవు నేలను సర్దిపరిచినప్పుడు అది దాని సారమును
ఇక నీకు ఇవ్వదు, సారం ఉండదు. నువ్వు పంటలు పండిస్తావు కానీ పంట నీ చేతికి రాదు, తగిన ప్రతిఫలం రాదు, సారం రాదు, భూమి నిస్సారం అయిపోద్ది, చాలా కష్టంగా ఉంటది. ఎందుకు? దేవుని చేత శపించబడుతున్నాడు. దేవుని యొక్క కోపం కయ్యని మీదకి వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత కయ్య మీదకి వచ్చింది గనుక మొదట శపించబడుతున్నాడు. రెండవదిగా నువ్వు భూమిని సేద్యపరిచినప్పుడల్లా, ఎందుకంటే వ్యవసాయం చేసిన వాడు మొట్టమొదట ఏమండి ఆదాము హవ్వ వారి కుటుంబం అంతా కూడా ఏ ఆహారం తినేవారు? వెజిటేరియన్, శాకాహార భోజనం. అంటే అప్పటికి వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆయుష్ కాలం బ్రతికినట్టు మనకు కనబడుతుంది. సుమారుగా 930 సంవత్సరాలు ఆదాము బ్రతికి కుమార్తెలను కన్నాడు. అంటే 1000 సంవత్సరాల ఆయుష్. ఎంత ఆయుష్ కాలము బ్రతకడానికి వారు శాకాహార భోజనాన్ని తింటూ వచ్చారు. మరి ఎప్పుడు మాంసాహారం తిన్నారు? ఎవరు మాంసాహారం తిన్నారు? అంటే ఈ తరంలో ఉన్న వారందరూ కూడా చంపబడిన తర్వాత, నోవాహు కుటుంబము వచ్చిన తర్వాత వారు ఇక మాంసాహారాన్ని తిన్నట్టు మనకి బైబిల్లో కనబడుతుంది. 9వ అధ్యాయంలో, ఆదికాండం 9వ అధ్యాయంలో 2వ వచనంలో మనకు కనబడుతుంది. అంటే 9:2 వచనం, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రతి పురుగులకు, సముద్ర చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడినది, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారము అగును. అంటే మాంసాహారం అవుతున్నాడు. అలాగే పచ్చన కూర మొక్కలు ఇచ్చినట్టు వాటిని మీకు ఇంతకుముందు పచ్చన కూర మొక్కలు మీరు ఎలాగైతే చక్కగా తిన్నారు, ఇప్పుడు మాంసాలు కూడా చక్కగా తినొచ్చు. అలా తర్వాత అలా 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 ఆయుష్కాలం తగ్గిపోతూ వస్తున్నట్టు మనకి కనబడుతుంది. గనక ఎక్కడైతే కష్టపడుతూ ప్రయాసపడుతూ బ్రతికినటువంటి కయ్యేను భూమిని సజ్జపరిచేవాడు. ఇప్పుడు ముందు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే తన తమ్ముణ్ణి ఆ పొలంలో పడి, మరి ఎలా చంపాడు మనకే తెలియదు, కానీ మరి ఆ తమ్ముడు ఎలా వేదన పడ్డాడు, ఎలా బ్రతిమలాడు మనకు తెలియదు, కానీ వారి మధ్య పోరాటం ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ ఆ పోరాటంలో అన్నే తమ్ముడిని చంపేశాడు. అంటే తమ్ముడు మంచివాడుగా దేవుని చేత గుర్తించబడడం ద్వారా సహించలేకపోయాడు, ఓరవలేకపోయాడు. నువ్వు మంచి పని చేస్తే, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా? సత్క్రియ చేయలేడు కనుక పాపము నీ ముందు పొంచి ఉన్నది. సత్క్రియ చేయని వాకిటి పాపము పొంచి ఉండును, నీ ఎడల వానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదు. గనక ఇప్పుడు మొదట శపించబడిన వాడు నీవు అన్నాడు. ఆ తర్వాత నువ్వు నేలను సాధ్యపరిచినప్పుడు అది నీకు సారమవుదు అంటున్నాడు. అలాగే ఆ తర్వాత నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై తిరుగుదు, దేశ దిమ్మరవై నీవు ఉందువు. అంటే దేశ దిమ్మరి ఎవరిని అంటారు? ఏంటి? నివాసం లేకుండా ఏ ఊరు పడితే ఆ ఊరు తిరుగుతుంటారు దేశ దిమ్మరులు. అంటే మన కళ్ళ ముందు కనబడతారు చాలా మంది. కొంతమంది కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ వీడేడు దేశ దిమ్మరులా ఉన్నాడు, వీడికి ఎక్కడ స్థిరం ఉండదు, ఎక్కడ 2 రోజులు ఉంటాడు, అక్కడ 2 రోజులు, అక్కడ రోజులు ఉండదు, ఎక్కడ పని చేయడు, ఏ పనికి వెళ్ళడు, అక్కడ పని చేస్తాడు మానేస్తాడు, ఇక్కడ పని చేస్తాడు మానేస్తాడు, దేశ దిమ్మరులాగా ఉన్నాడే అని అనుకుంటుంటాం మనం. అంటే దేశ దిమ్మరి అంటే ఏంటంటే ఒక దగ్గర ఉండడు, తిరగడమే పని. ఇక నీ పని తిరగడమే, దేశ దిమ్మరవై నువ్వు తిరుగుతుందు. ఇంకా అందు కయ్యను దిగులు పడ్డం, భూమి మీద దిగులు పడ్డం. ఆ తర్వాత దేశ దిమ్మరి, దిగులు. భూమి మీద పెట్టినంత కాలం దిగులు ఎప్పుడు ఉంటుంది? దిగులు మనకి ఎప్పుడు ఉంటుంది? కష్టాలు. భూమి పండించకపోతే పంట రాకపోతే దిగులు కదా? తినడానికి తిండి లేకపోతే దిగులు ఉండదా? ఇలా కయ్యని పరిస్థితి దిగులు పడ్డం, అలాగనే దేశ దిమ్మరైపోవడం, అలాగనే మరి శపించబడ్డం, ఇలాంటి పరిస్థితులు సుమారుగా తన జీవితంలోనికి వచ్చేసాయి. అసలు ఈ కయ్యను చరిత్ర అంతా మనము అక్కడ చూడగలిగినట్లయితే
కయ్యను మరలా దేవుడే. అక్కడ చూస్తే ఒకసారి 14వ వచనం చూద్దాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉండును. నీ సన్నిధి నుండి దూరం అయిపోయాను. ఇంతకుముందు దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఎప్పుడైతే తమ్ముడు చంపాడు, నరహత్య చేశాడో, ఏముంటది? పాపం కాదండి? ఒక మనిషిని చంపడం పాపం కాదా? ఒక మనిషిను హత్య చేయడం పాపం కాదా? ప్రారంభంలో మరి ఇలా జరిగింది. సొంత తమ్ముడే చూడకుండా. వాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. కనుక బైబిల్లో ఒకసారి మనకి ఇలా ఇక్కడ నుండి ఒకసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. మనము కయ్యనులా ఉండకూడదు. చంపడం ఈరోజు చాలా మందికి ఈజీ అయిపోతుంది. చంపడం, ఒక మనిషిని ఏమి కాకుండా చంపేస్తున్న సందర్భాలు ఇవి ఎక్కడ నేర్చుకున్నాం మనం? ఈ సినిమాలు చూసి, ఈ సీరియల్ చూసి. ఈరోజు సినిమాల్లో ఒక హీరో విలన్తో ఉన్నటువంటి సమూహాన్ని చంపుకొని వెళ్ళిపోతుంటే మనకు ఎలా అనిపిస్తుంది? భలే భలే పుట్టాడు, భలే చంపాడు. మనకి బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? చెప్పండి. చంపినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. భలే కొట్టారు, చప్పట్లు కొడతాం, వేలేస్తాం. చంపితే చప్పట్లు వస్తాయి మనకి, కొడితే చప్పట్లు వస్తాయి, చంపితే వేలేస్తాం, మంచి ఫైట్ సీన్ అంటాం. అంటే మనకి ఏది అర్థమైంది? ఒక మనిషి కొడితే భలే కొట్టాడురా, భలే ఫైట్ చేశాడురా, భలే చంపాడురా, అదిరా, నేను కూడా అలాగే ఉండాలని. ఈరోజు బయట కూడా ఒక మనిషి కొట్టడానికైనా, ఒక మనిషిని చంపడానికైనా ఈజీగా ఈ కార్యాలు జరిగిపోతున్నాయి. దాని వెనుక ఎవరి యొక్క ప్రణాళిక అంటే దుష్టుడి యొక్క ప్రణాళిక. ప్రారంభికుడు కయ్యను. కనుక మీరు ఆ కయ్యను లాగా మీరు ఉండరాదు. మీరు కయ్యను వంటి వారై మనం ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, కనుకనే తన సహోదరుణ్ణి చంపేశాడు. మరి రోజు మనము కయ్యని సంబంధుల వల్లే మన యొక్క బుద్ధులు ఉన్నాయా, మన క్రియలు ఉన్నాయా, మన ఆలోచనలు ఉన్నాయా, మన ప్రణాళికలు ఉన్నాయా? పగబట్టడం, కోపించడం, కోపం పరిపక్వమై చంపడం, ఇలాంటివన్నీ కూడా మనలో వస్తున్నాయా? మనం దాని గురించి ముందుకు వెళ్ళిపోతున్నామా? కనుక అలాంటి వాడిగా మీరు ఉండకూడదు. కయ్యను యవ్వన కాలంలోనే యవనస్తులుగా తన తమ్ముడు ఉన్నప్పుడు తన తమ్ముడి మీద పడి చంపేశాడు. నా తమ్ముడు మంచోడు, నా తమ్ముడు దేవునికి అనుకూలంగా జీవించాడు, నేను కూడా అలా జీవించాలి, నేను తెలుసుకోవాలి, నా తమ్ముడులా బ్రతకాలి అని అనుకున్నాడా? అలా అనలేదు. మంచోడిని ఈరోజు సమాజం ఉంచదండి. దేవుడి చిత్తాన్ని జరిగించే వాడిని భూమి మీద ఉంచదండి. అందుకే ఏంటంటారు ఒక మాట అంటే, మంచి గుమ్మము దాటి ఇంటిని దాటి గుమ్మం దగ్గరికి వెళ్ళే మునిపే చెడు ఊరల్లా తిరిగి వచ్చేస్తుందట. అంటే చెడు మంచిగా ఇంటి నుండి గుమ్మం దాటకు మునిపే చెడు అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్దట. అలా అన్నట్టు ఏమండి, ఈరోజు దేవుని పిల్లలుగా దేవుడు ఎన్నో విషయాలు మనకి ప్రతి దినం ప్రతి క్షణం ఆయన కొరకు బ్రతకాలని, ఆయనలా జీవించాలని, ఆయన దగ్గర రావాలని మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాడు. అవి మనం వింటున్నాం కానీ వాటి మన హృదయం అనే పలక మీద మనం రాసుకోవడం లేదు. రాసుకోవాలి. మన హృదయంలో ఉండాలి దేవుని వాక్యం, దేవుని మాట మన హృదయంలో ఉండాలా. దేవుని మాటలు హేబేలులో ఉన్నాయి కనుక హేబేలు
దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ అర్పించాడు. కయ్యనులో దేవుని మాటలు లేవు గనుక కయ్యను ఏం చేశాడు? మంచి మనస్తత్వం కాదు, మంచి హృదయంతో దేవుడికి ఇవ్వలేదు గనుక తను ఇచ్చే వ్యక్తిని తన సొంత తమ్ముడని చూడకుండా చంపేశాడు. సత్క్రియ చేశాడా? సత్క్రియ చేయలేదా? సత్క్రియ చేయలేదు కనుకనే వాకిట పాపము పొంచి ఉందని రాయబడ్డది. కనుక సహోదరులారా, అందుకే ఈ భూమి మీద మనందరం కూడా ఏ ఒక్కరమైనా కయ్యను లాంటి స్వభావం కలిగిన వారికి మనకు ఉండకూడదు. ఇంకా యోధ రాసిన పత్రిక 1:11 వచనంలో ఒక మాట రాయబడింది, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున వారు నడిచిరి. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? కయ్యను నడిచిన మార్గములో వారు నడిచిరి. చాలా మంది ఎక్కువగా చెడిపోవడానికే, పాడైపోవడానికే ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. చెప్పుకున్నాం కదా, చెడు అభిప్రాయం అని. చెడు అనేది ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, ఊరల్లో తిరిగి వెళ్ళిపోద్ది. మంచి మాత్రం ఇంకా ఇంట్లోంచి బొమ్మ దాటి బయటకు రాకమునిపే అది ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. దానికి ఈరోజు చెడిపోయిన వారి సంఖ్య ఎక్కువ, మంచి వారి సంఖ్య ఎక్కువ. అంటే చెడిపోయిన వారి సంఖ్య ఎక్కువ కనబడుతుంది, పాడైపోతున్న వారి సంఖ్య ఎక్కువ కనబడుతుంది. దేవుడు బ్రతికే వారి సంఖ్య అతి తక్కువ, అతి తక్కువ. మరి చెడిపోయినటువంటి కయ్యను ఏమండి అలా జీవించడం ద్వారా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, శపించబడ్డాడు, దిగులు పడ్డాడు, భూమి మీద దిగులు పడడం, దేశగమరైపోవడం, పంట చేతికి అందకపోవడం. ఎన్ని బాధలండి, ఎన్ని ఇబ్బందులండి, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు కయ్యను. అప్పటికైనా దేవుడు అర్థమయ్యాడా? అర్థం కాలేదు. ఆ కయ్యని చరిత్ర, ఆ కయ్యని యొక్క వంశావళిలో మనం చూడగలిగినట్టు తర్వాత హేబేలుకు బదులుగా ఆదాము హవ్వను కూడినప్పుడు ప్రతిగా షేతుని దేవుడు ఇచ్చాడు. హేబేలుకు బదులుగా షేతుని దేవుడు గర్వఫలముగా ఇచ్చాడు. ఆ తర్వాత షేతు వంశావళి చక్కగా కుమారుని కానీ అతనికి ఏనషు అని పేరు పెట్టి ఆ తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించబడ్డది. ఇక్కడ కయ్యను కుమారుడు అన్నాడు, తన కొడుకు పేరున ఒక పట్టణాన్నే కట్టినట్టు మనకు కనబడుతుంది. ఊరు కట్టించి అతని కొడుకు పేరు పెట్టాడు. ఎవరు? కయ్యను. ఇప్పుడు కయ్యను ఎంత పాపం చేసినప్పటికీ మరి అప్పుడు మరలా హేబేలు లేడు కనుక మరలా సంతానోత్పత్తి, లేకపోతే దేవుడు అనుకున్న ఉద్దేశం నెరవేర్చబడాలనుకుంటే మరలా సంతానం రావాలండి. దేవుడు ఏం చేశాడు? ఒకసారి అదే 4వ అధ్యాయంలో, ఆదికాండ 4వ అధ్యాయంలో 14 వచ్చిన, ఈ ప్రదేశంలో నేను వెళ్ళగొట్టింది నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశమరవయ్యిండు, కావున నన్ను కొనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో ఆయను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడలా, కయ్యను ఎవడైనా చంపిన ఎడలా వారికి ప్రతిదండన 7 అంతులు కలిగినను. అంటే ఇప్పుడు కయ్యని ఎవరు చంపకూడదు, కయ్యని ఎవరు కూడా చంపకూడదు. కయ్యని బ్రతికుండాలి, వంశావళి అభివృద్ధి చెందాలి అని మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమ చూపెడుతున్నాడు. ఎవరు చంపకూడదు కింద చెప్తున్నాడు. అలా కయ్యను ఎవడైనా కయ్యను కనుగొని అతని చంపకున్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడు, ఒక గుర్తు వేశాడు. ఇదిగో ఆ వ్యక్తి ఎవరు అతని జోలికి వెళ్ళకూడదు, అతను ఎవరు చంపకూడదు అని ఒక గుర్తు వేశాడు. ఆ తర్వాత ఇక్కడేమవుతుంది? ఆదాము హవ్వ మరలా కుమార్తెలను కుమారును అంటూ ఇక మరి పిల్లలు, ఇక వంశం అంతా వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మళ్ళా కయ్యను పెళ్లి చేసుకోవడం, కయ్యనికి భార్య దొరకడం, ఆ తర్వాత నూరు దేశానికి వెళ్ళడం, ఆ తర్వాత తన భార్యను కూడినప్పుడు గర్భవతి కుమారుని కనడం, అతనికి హానోకు అని పేరు పెట్టడం. అప్పుడు తన పేరు తరపున ఆ ఊరికి తన కొడుకు పేరు పెట్టినట్టు మనకు కనబడుతుంది. ఒకసారి చదువుదాం 17 వచనం. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హానోకుని పేరు పెట్టింది. ఇప్పుడు గ్రామాల్లో ఊర్ల పేర్లు
ఎలా ఉంటాయంటే అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా కుక్కలు అక్కడెక్కడ కనబడతాయి. ఎవరైతే అక్కడ అజమాయిషి కలిగి ఉంటాడో లేదా పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు ఉంటాడో ఆ వ్యక్తి పేరే పెట్టడం మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి. మనుషుల యొక్క పేర్లను పెట్టి ఆ ఊర్లు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఆ కయ్యేని యొక్క గర్భంలో పుట్టినటువంటి హానోకును బట్టి కయ్యను ఏం చేశాడు, ఆ ఊరికి తన కుమారుడైనటువంటి హానోకు పేరు పెట్టాడు. ఇక్కడ కయ్యను వంశావళి అంతా కనబడుతుంది. ఆ తర్వాత అక్కడ 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి షేతు వంశావళిని కూడా మనకి కనబడుతుంది. రెండు వంశావళులు పెరుగుతూ ముందుకు వెళుతున్నట్టు మన చదువుకుడు జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు కనబడుతున్నాయి. కనుక ఇక్కడ మనము ఆలోచించగలిగినట్లయితే, ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే, ఇప్పుడు కయ్యను ఏం చేశాడు, అతడు దేవుని మాటను మీరి పాపము చేయడం ద్వారా ఆ రోజు ఆనాటి నుండి నేటి వరకు ఎవరైనా సరే దేవుని మాట లోపడకపోతే, దేవుని మాట వినకపోతే, ఏమండి సమస్యలకు చోటిస్తే, పాపం చేస్తే ఈరోజు పర్యవసానాలు అనుభవించక తప్పదు. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన ఒక మంచి మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21, 22 వచనాలు చదువుకున్నాం. ఎవరు తీయడం లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నరహత్య చేయకూడదు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు వారు, ఇదిగో ధర్మశాస్త్రంలో నరహత్య చేయకూడదు అని ఒక ఆజ్ఞ వచ్చింది కదా. అలాగే ప్రారంభ దినాల్లో ఆదాము హవ్వ కుమారుడైనటువంటి కయ్యను తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును పొలంలో పడి చంపేశాడు కదా. కనుక అటువంటి కార్యాలు జరగకూడదు, అడ్డుకట్ట వేయాలి. అలాగే నరహత్య చేయవద్దు, నరహత్య చేయకూడదు, విమర్శకు లోనగులను పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అంటే ఇంకా యేసుక్రీస్తుల వారు చంపక ముందే మీరు మీ సహోదరుల మీద ఏం చేయాలట, కోప్పడకూడదు, సహోదరుని ప్రేమించాలి, కోప్పడకూడదు. కోప్పడ్డావా ప్రతి వాడు విమర్శకి లోనగుతాడు. అలాగే నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. అంటే ఇంకా జటిలం, ఇంకా కఠినంగా, ఇంకా కొంచెం ముందే, ఒక మనిషిని చంపక ముందే నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలని చెప్తున్నాడు, ద్రోహి అని అనకూడదు, అలాగే మీ సహోదరుని మీద కోప్పడకూడదు. అంటే ఇలాంటివన్నీ కూడా ప్రారంభ భక్తిలో, లేకపోతే ఇలాంటివన్నీ కూడా నీవు విడిచిపెట్టాలి మొదట. అప్పుడు నీవు నీ సహోదరుని హత్య చేయవు. కోపం రాకూడదు, ద్రోహి అని మాట్లాడకూడదు, దూషించకూడదు, విమర్శకి లోను కాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది ఎవరు చేస్తున్నారు, అపవాది పని. ప్రారంభంలో అపవాది దుష్టుడు చేశాడు, అలాగే నేడు సమాజంలో వాడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. రకరకాలుగా ఒకేసారి ఒక బాంబు వేసుకొని వేల మందిని చంపేస్తారు, కొన్ని 100 మందిని చంపేస్తున్నారు. అంత భయంకర పరిస్థితి. దాని వెనుకాల పర్యాసనం ఉందా? ఉంది. కయ్యను తన సహోదరుని చంపినందుకే ఎన్ని పర్యవసానాలు అనుభవించాడంటే ఇన్నెన్ని కాదండి. దేశదెమరైపోయాడు, దిగులు పడుతున్న సందర్భాలు, ఏమండి ఎన్ని సమస్యలు వచ్చాయో మనం చూడగలుగుతున్నాము. కనుక దేశదెమరైపోయాడు, భూమి సారము ఇవ్వలేని పరిస్థితి. చివరిగా ఒకసారి మనము యోహాను సువార్తకు వచ్చినట్లయితే, యోహాను సువార్తలో 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు
మీ తండ్రి దురాశల్ని నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడేంటి. ఎవరు? మీరు మీ తండ్రి అపవాది సంబంధాలు అంటున్నాడు. ఎవరికి అంటున్నారు? ఎవరు అంటున్నారు ఇది? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు చెబుతున్న ప్రతి బోధ, ప్రతి మంచి విషయాలు ఎవరు వినడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. మరి పట్టించుకోలేదంటే ఎంతకు వాళ్ళు ఎవరి సంబంధులు? అపవాది సంబంధాలు. పట్టించుకున్నారంటే మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని సంబంధులు. హేబేలు దేవుని మాటల ప్రకారంగా ఉన్నాడు కనుక దేవుని కుమారుడుగా, నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడు. మరి కయ్యను వినలేదు, దేవుని చిత్తాన్ని జరిగించలేదు, తన సహోదరుని చంపేశాడు. కనుక మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలనే. మీ తండ్రి అంటే సాతానికి మనం పుట్టారా? నరులందరూ సాతానికి పుట్టారా? కాదు. కానీ అలాంటి స్వభావం. ఎలాంటి స్వభావము? ఒక మనిషిని చంపడం, అలాగే మోసం చేయడం, అలాగే పగబట్టడం, అలాగే అసూయ, ద్వేషం, ఇలాంటివి ఎన్నెన్నో క్రియలు అపవాది ఎవరిలో ఏదైతే ప్రవేశపెడతాడో వారు ఎవరి సంబంధాలట? అపవాది సంబంధాలు. మీ తండ్రి అపవాది. కొన్ని సందర్భాలు మనం కూడా అంటాం మన పిల్లల్ని, మన మాట వినకపోతే నువ్వు ఎవరికి పుట్టేవారు, నా మాట వినట్లేదు అంటాం. మనకు పుట్టిన దేవుడు తన పోలిక చెప్పిన తన స్వరూపంలో మళ్ళందరం చేసినా మనం ఆయన మాట వినకపోతే ఇప్పుడు ఆయన కోపం వచ్చి ఏమంటారు? మనం అన్నట్టే కదా పరిస్థితి. అక్కడ యేసుక్రీస్తు అదే అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశల్ని నెరవేర్చుకోవచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి యందు అసలు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించితే మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడు అన్నాడు. కయ్యను అంటున్నాడు కదా, కయ్యను నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడా? దేవుడు తెలీదా? దేవుడు తెలీదా? కయ్యను హేబేలు చంపడం దేవుడు తెలీదా? అయ్యో మంచోడని దేవుడు అడ్డగించాడా? అడ్డగించవచ్చు కదా, ఏం అడ్డగించలేదు. అంటే దేవుడికి తెలుసు. కానీ కయ్యను ఏమంటాడని చెప్పేసి, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే నా తమ్ముడికి నేను కావలివాడనా అని అంటున్నాడు. అంటే దేవుని గురించి కయ్యనికి అర్థమైందా? అర్థం కాలేదు కనుకనే నేనే కాపలు పెట్టావన్నాడు నా తమ్ముడికి అని అంటున్నాడు. అంటే తప్పు చేసి కూడా తప్పును ఒప్పుకోనలేని వాడుగానే కయ్యను కనబడుతున్నాడు. అంటే అబద్ధం ఆడుతున్నాడు. మొదట హత్య చేశాడు, తర్వాత అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడు కయ్యనులో ఎవరు ప్రవేశించారంటారు? దుష్టుడు, అపవాది. అదే మాట చెప్తాడు యేసుక్రీస్తు. అదే మాట చెప్పి, మీరు మీ తండ్రి దురాశ నెరవేర్చుకుంటున్న ఆది నుండి వాడు నరాంతకుడు, సత్యం నిలిచిన వాడు కాదు, వాడిని అని సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అలాగిన కయ్యని చరిత్రలో మనం కనబడుతుంది దేశదింబరైపోయిన పరిస్థితి. తన యొక్క సంతానము, తన వంశావళిలో ఏ ఒక్కరు కూడా దేవునికి అనుకూలంగా బ్రతకని వారిగానే కనబడుతున్నట్టు వారందరూ కూడా అలా ముందుకు వెళ్ళినట్టు మనకి 4వ అధ్యాయం అంతా చదివితే మనకు కనబడుతుంది. అక్కడ రకరకాల అభిప్రాయం కలిగిన వారు, అక్కడ రకరకాల సంతానాలు కనబడుతుంటాయి. కానీ హేబేలు బదులుగా షేతు వంశావళికి వచ్చినప్పుడు అలాంటివి ఏవి కనబడదు. ఇద్దరు భార్యల సందర్భం కూడా ఇక్కడ కయ్యను వంశావళిలోనే మనకు కనబడుతుంది. స్త్రీలు కనబడుతున్నారు. కానీ షేతు వంశావళికి వచ్చేసరికి ఎక్కడ స్త్రీలు కనబడరు, అందరూ పురుషులే. షేతు ఏనోషానికి అన్నాడు, ఏనేషు కేనాను అన్నాడు, ఇలా కనబడుతుంటది. ఇలాగన మరి వారి వంశావళిని అభివృద్ధి చెందినట్టు మనకు కనబడుతుంది. అలాగే దేవుడు అవకాశం ఇచ్చాడు కయ్యనికి, చంపొద్దు అని గుర్తు కూడా వేయడం జరిగినట్టు మనం చూడగలము. అయితే మీరు కయ్యను వంటి వారై ఉండకూడదు. అయ్యో అలా ఉంటే వారికి శ్రమ, వాడు దుష్టుని సంబంధి. అంటే మనకి ఏం నేర్పుతున్నాడు దేవుడు? కయ్యను లాంటి స్వభావంలో ఉండకూడదు,
కయ్యేను లాంటి దురాలోచన మనకు ఉండకూడదు. కయ్యేను లాంటి ఆ దుష్టిని ఆలోచన మనలో ఉండకూడదు. కయ్యేను లాంటి ద్వేషం మనలో ఉండకూడదు. కయ్యేను లాంటి ఆలోచన మనకు రాకూడదు. అసలు సొంత తమ్ముడిని కూడా ఆలోచించకుండా తమ్ముడిని చంపేశాడే కయ్యేను. నీకు కూడా అదే పరిస్థితి, నీకు కూడా అదే పరిస్థితి. అయ్యో వారికి శ్రమ. ఎందుకు? కయ్యేను నడిచిన మార్గంలో చాలా మంది కయ్యేను ఎలా ప్రవర్తించాడో అలాగే, అదే ఫేమస్, అదే మాకు ఇష్టం, అంతే కదండి. మధ్యకాలంలో ఎక్కడో సినిమాలో చూసి 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 మరి చంపడం 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 చూసి బయటను కూడా అలాగే ఎవరిని పడితే వాడిని చంపడం, ఎవరిని పడితే వాడిని కొట్టడం, ఎవరిని పడితే వాడిని దూషించడం, ఎవరిని పడితే వాడిని ఎక్కడ నేర్చుకున్నాడట అంటే సినిమాలు ఎక్కువగా బాగా చూసి అటువంటి మార్గంలో వెళ్ళాడు. మరి మనము ఎక్కువగా ఏమంటే మనం దేవునితో సహవాసం చేద్దాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, సమయాన్ని వెచ్చిద్దాం, దేవుని మాటలు విందాం. అప్పుడు మనము మన ప్రవర్తన, మన క్రియలు పరిశుద్ధంగా పవిత్రంగా మలచబడతాయి, మార్చబడతాయి. ప్రతి చెడ్డ ఆలోచన విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది కనుక అలా ఉండేటట్టు యవన బిడ్డలు ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఈ సమయంలో పిల్లలు